భూమిపై రాత్రి పగలు ఎలా ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూమి ఒకసారి ఇలా తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందని తెలిసిన విషయమే. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య భూమి స్పీడ్ పెంచిందట. దీనివల్ల రోజులు చిన్నగా మారుతున్నాయట. దీని కారణంగా రోజు వ్యవధి తగ్గుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో 2035 నాటికి నెగటివ్ లీప్ సెకండ్ తీసుకురావడంపై అంతర్జాతీయంగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి. అసలు భూమి ఎందుకు వేగంగా తిరుగుతోంది? నెగటివ్ లీప్ సెకండ్ అంటే ఏంటి? ఈ మార్పు వల్ల మానవాళికి జరిగే అనర్థాలేంటి? సైంటిస్టులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు రానున్నాయి? వాచ్ ది స్టోరీ. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. భూమి తిరగడం ఆగిపోతే పగలు రాత్రి అనేవి ఉండవు. భూమి తిరిగే వేగం కారణంగా పగటి సమయం మారుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో భూమి సాధారణం కంటే వేగంగా తిరుగుతుందని, దీనివల్ల పగలు సమయం కొంచెం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా భూమిపై ఒక రోజు దాదాపు 86,400 సెకన్లు ఉంటుంది. భూమి యొక్క భ్రమణం ఇంకా స్థిరంగా లేదు. ఇది చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం, మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఇది ప్రభావితమవుతుంది. భూమి క్రమంగా మందగించింది. సుమారు 1 నుండి 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకరోజు కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. ముఖ్యంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం, దాని గురుత్వాకర్షణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం సగటు రోజువారీ సమయం దాదాపు 23 గంటలు ఉండేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తరువాత కాలక్రమేణా చంద్రుడు భూమి నుండి దూరంగా వెళ్లే కొద్దీ సమయం ఎక్కువవుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ భ్రమణాలు సాధారణం కంటే వేగంగా ఉన్నాయి. గత దశాబ్దంలో సగటు రోజు పరిమాణం కొద్దిగా తక్కువగా మారింది. గత 5 ఏళ్లలో భ్రమణం 24 గంటల కంటే తక్కువ సమయంలోనే చాలాసార్లు పూర్తయింది. మంచు కరగడం, భూగర్భ జల ప్రవాహం వంటి వాతావరణ మార్పులు కూడా భూమి యొక్క భ్రమణంలో మార్పులకు కారణమయ్యాయి. భూకంపాలు, కాలానుగుణ మార్పులు కూడా రోజుల పొడవును ప్రభావితం చేస్తాయి. అయితే ఇంతకుముందు జూలై నెలలో 9, 22 ఈ 2 రోజుల్లో కొన్ని మిల్లీ సెకండ్లు తగ్గాయి. ఇక తాజాగా ఆగస్టు 5న కూడా మరోసారి రోజులో 1:25 మిల్లీ సెకండ్లు తగ్గాయి. కాగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు శాస్త్రవేత్తలు నెగటివ్ లీప్ సెకండ్ను తెరపైకి తెచ్చారు. అసలు లీప్ సెకండ్ విషయానికొస్తే కోఆర్డినేట్ యూనివర్సల్ టైం యూటీసీ నుంచి 1 సెకండ్ తీసేస్తే నెగటివ్ లీప్ సెకండ్ అంటారు. పాజిటివ్ లీప్ సెకండ్ అంటే యూటీసీకి 1 సెకండ్ను జోడిస్తారు. భూభ్రమణం వేగం పెరిగినప్పుడు నెగటివ్ లీప్ సెకండ్ అవసరమవుతుంది. దీనివల్ల ఒక రోజు 86,400 సెకండ్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. భూభ్రమణం వేగం పెరగడం వల్ల అటామిక్ క్లాక్స్, సోలార్ టైం మధ్య తేడా ఏర్పడుతుంది. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైంను నిర్వహించడానికి అటామిక్ క్లాక్స్ ను ఉపయోగిస్తారు. యూటీసీ అనేది ప్రపంచం మొత్తం ఒకేలా ఉండే స్టాండర్డ్ టైం. ప్రపంచంలో ఉన్న అన్ని టైం జోన్లకు యూటీసీ ఒక ఆధారంగా ఉంటుంది. ఇది సైంటిఫిక్ డేటా, నావిగేషన్, కమ్యూనికేషన్స్,
టైమ్ కీపింగ్ సిస్టమ్స్ వంటివి అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండేందుకు యూటీసీని ఉపయోగిస్తారు. మన ఫోన్లు, కంప్యూటర్లు, జీపీఎస్ సిగ్నళ్లు, సర్వర్లన్నీ ఈ టైంనే అనుసరిస్తాయి. అటామిక్ క్లాక్, సోలార్ టైం మధ్య ఏర్పడ్డ తేడాను అధిగమించడానికి యూటీసీలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నెగటివ్ లీప్ సెకన్ను తీసుకొస్తారు. 2035 నాటికి నెగటివ్ లీప్ సెకన్ తీసుకురావడంపై అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. అంటే రోజులోంచి 1 సెకన్ను తీసేస్తారు. అయితే ఇలా చేయటం వల్ల మరికొన్ని సమస్యలు తలెత్తుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత ఖచ్చితమైన సమయంపై ఆధారపడి పనిచేసే జీపీఎస్ ఉపగ్రహాలు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఆర్థిక లావాదేవీలు వంటి సున్నితమైన వ్యవస్థలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సిస్టమ్ సరిగ్గా నిర్వహించకపోతే పనిచేయకపోవడమో లేదా ఎర్రర్లు వచ్చే ప్రమాదముంది. విమానాలు, రాకెట్ ప్రయోగాలకు, ఉపగ్రహాలకు ఖచ్చితమైన టైం కావాలి. కొంచెం సమన్వయం కుదరకపోయినా శాటిలైట్ ఆపరేషన్లు, విమాన ల్యాండింగ్లు ప్రభావితమవుతాయి. భూమి తన చుట్టూ తాను వేగంగా తిరిగితే ఇప్పటికిప్పుడు మానవాళికి ఒరిగేదేమీ లేదు. కానీ విమానాలు, ఉపగ్రహాలకు కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థల్లో సమస్య వస్తే అవి మనపై పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. భూభ్రమణం వేగం పెరగడం వల్ల ఈ బ్లూ ప్లానెట్ తాను ఎంత అద్భుతమైనదో, ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతోంది. రోజు వ్యవధి తగ్గితే వచ్చే మార్పుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కాలం ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.